హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేతలకు బిగ్ షాక్. ఆసుపత్రిలో జగన్. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇడుపులపాయలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పులివెందులలో ఎల్వి ప్రసాద్ వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జగన్ కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు నిర్ధారించారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇప్పటికే కంటి సంబంధిత వైద్య సేవలను అందిస్తున్న ఈ ఆసుపత్రిని విస్తరించడానికి అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. 10 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చింది. ఈ మొత్తంతో కొత్త భవనాన్ని నిర్మించుకోవడంతో పాటు ఆధునిక పరికరాలను ఈ ఫౌండేషన్ సమకూరుస్తుంది. రాయలసీమ ప్రాంత జిల్లాల్లోని కంటి ఆ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు చేస్తారు. ఇక్కడ మొదటి విడతగా పులివెందుల్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దశల వారీగా 50,000 జనాభా గల ప్రతి గ్రామం పట్టణంలోని ఐకేర్ సెంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.